సార్ నమస్కారం సార్. నమస్తే. కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి సంవత్సరం విజయదశమికి కర్రలతో కొట్టుకోవడం జరుగుతుంది. ఈసారి 100 మందికి పైగా తలలు పగిలినట్టుగా చెప్తున్నారు సార్. మరి ఈ సంఘటన ఎప్పుడు జరుగుతూ వస్తుంది? మరి పోలీసులు ఎందుకు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు? ఆపలేదు అసలు దీని అనుకున్న అసలు కథ ఏంటి సార్? దీని మామూలుగా దేవరగట్టు అంటే కర్నూలు జిల్లాలో హొలగుండం అని ఉంటది. హొలగుండం మండలంలో దేవరగట్టు అనే విలేజ్ ఉంటది. అక్కడ ఒక కొండ ఉంటదన్నమాట. ఆ కొండ మీద మల్లేశ్వర స్వామి అంటారు. మల అనే లేడీ, మల్లేశ్వరుడు ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట. అంటే పార్వతీ పరమేశ్వరులే వాళ్ళ అవతారం ఎత్తారు అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఎవరి విజయదశమికి అర్ధరాత్రి బన్నీ మహోత్సవం అంటారు. బన్నీ జైత్రయాత్ర అని కూడా పిలుస్తారు. ఈ బన్నీ జైత్రయాత్ర జరుగుతుంటుంది, ఎవరి ఇయర్ జరుగుతుంది. అదేంటంటే ప్రధానంగా ఏంటంటే అక్కడున్న 17 గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రామాలు 2 వర్గాలుగా విడిపోతారు. ఒక గ్రామం దేవతని తీసుకుంటే ఇంకో గ్రామం దేవుణ్ణి తీసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒక రైవలరీ అనేది మొదలవుతుంది. కాగడాలు తీసుకుంటారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరుగుతుంది ఇవంతా. సో వీళ్ళు ఏం చేస్తారంటే కర్రలు తీసుకొని ఆ కర్రలకి చివరన రౌండ్గా ఇనుమ రింగ్ని పెడతారన్నమాట గట్టిగా. దీంతో కొట్టుకుంటారు. ఈ కొట్టుకోవడం వల్ల తలలు పగిలి ఎవిరిగిరు కొంతమంది చనిపోవడం, కొంతమంది సీరియస్ గాయాలవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే చెట్టు మీద నుంచి పడి చాలా మంది చనిపోయారు. ఈసారి కూడా 100 మందికి పైన గాయాలైనాయి, 2 చనిపోయినారు. గాయాలైన వాళ్ళల్లో 2కి చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి, దీన్ని ఎలా జరుగుతుంది, దీన్ని ఎందుకు ఇంత మోడర్నిటీ వచ్చినాక ఏఐ అంతా వచ్చి టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఇది ఎప్పుడూ పురాతనమైన ఆచారాన్ని ఎందుకు ఇంకా ఫాలో అవుతున్నారు, దీన్ని ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆపలేకపోతుంది, సో ప్రజెంట్ ఏం జరిగింది, దీని వెనుకున్న ఆ కథ ఏంటి, ఇది ఎందుకు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ముందుగా దీని వెనక కథ చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఆ ప్రాంతంలో మునులు వీళ్ళు తపస్సులు ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ 2 రాక్షసులు, మణి మల్లాసుర అనే ఒక రాక్షసులు, వాళ్ళు కూడా భార్యాభర్తలు కావచ్చు. ఆ రాక్షసులు 2 వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేసేవాడు. మనకి రామాయణంలో కూడా ఇలాంటిది ఉంది కదా, శూర్పణఖ కావచ్చు. అంతకుముందు కొంత రామాయణం స్టార్ట్ అయితే విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి రాక్షసులు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి రామలక్ష్మణులు వచ్చి రాక్షసులను చంపాలని చెప్తారు, వీళ్ళు వెళ్తారు. అలాగా మనకు పురాణాల్లో ఉంది. అంటే రాక్షసులు అంటే ఇక్కడ ఆర్య ద్రావిడ అనేది చరిత్రకారులు మళ్ళీ చెప్పారు, అది వేరే విషయం. సరే, ఏదేమైనా ఈ మణి మల్లాసుడు అనే రాక్షసులు ఈ మునుల తపస్సును భంగం చేస్తున్నారంటే వీళ్ళు పార్వతీ పరమేశ్వరుని ఏడుకున్నారు, మీరు రక్షించండి అని. సో పార్వతీ పరమేశ్వరులు ఏం చేశారంటే మల్లేశ్వరుడు అనే అవతారంలో వాళ్ళు వచ్చి ఈ రాక్షసుల్ని చంపడానికి ట్రై చేస్తే విజయదశమి రోజు చంపాలి. అప్పుడు వాళ్ళు కూడా ఆనందించారు. పరమేశ్వరుడు దంపతులు, ఆది దంపతుల దగ్గర చనిపోవడం మాకు కూడా గొప్ప విషయమే, అయితే మాకు ఒక వరం ఇవ్వండి అని. వాళ్ళకి ఆల్రెడీ ఒక వరం ఉంది. నరుల దగ్గర వాళ్ళు చనిపోరు, దేవతల దగ్గర చనిపోతారు. దేవతల దగ్గర చనిపోవడాన్ని వాళ్ళు కూడా ఆహ్వానించారు. అయితే ఒక వరం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు నరబలి ఇవ్వండి అని అడిగారు శివుణ్ణి. నరబలి ఇవ్వడం కుదరదు, కాకపోతే మీకు ఆ పూజారి దగ్గర నుంచి రక్తం తొడ నుంచి కొంచెం రక్తం తీసిస్తాను, దాంతో మీరు సాటిస్ఫై అని శివుడు చెప్పాడు. వాళ్ళు ఓకే చేశారు. ఇక్కడ నుంచి ఈ రక్త తర్పణం కావాలి కాబట్టి వీళ్ళు కొట్టుకొని రక్త తర్పణం చేయాలి ప్రజలు, ఎవరికి, ఆ రాక్షసులకి అనేది ఆచారంగా మారిపోయింది. ఫస్ట్లో ఏమో అది పూజారి వరకే పరిమితం అయింది. మేబీ ఎవడన్నా పూజారి నా రక్తం ఎందుకు ఇవ్వాలి, వీళ్ళ రక్తం ఇద్దామని డిసైడ్ అయ్యాడేమో. ఒక కథ క్రియేట్ అయింది. అదేంటంటే ఈ రాక్షసులకి రక్తార్పణ చేయకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారని. అది రాను ఏమైపోయిందంటే సమాజంలో కరువు రాకుండా ఉండాలంటే, సమృద్ధిగా ఉండాలంటే, ప్రజలకు కష్టాలు రాకుండా ఉండాలంటే ఇది చెయ్యాలి అన్న నమ్మకం వాళ్ళకి బ్రాహ్మణులు కలిగించారు, మరి జనరల్గా అయితే వాళ్ళే కలిగించుంటారు. సో అలాగే ఏర్పడిపోయింది. అంటే మనం ఆ రాక్షసులకి రక్త తర్పణం చేయకపోతే వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఒక వైలెన్స్ని మామూలుగా మనకి చాలా తమిళ్లో చూసుకుంటే ఇంతంత రింగులు ఇవన్నీ గుచ్చుకొని సోలాలంతా గుచ్చుకుంటారు వాళ్ళు. అది మరి మనకు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది వాళ్ళని, కానీ వాళ్ళు చేస్తుంటారు. అది ఇప్పుడు మోడర్నిటీలో కూడా అమ్మాయిలు వీళ్ళంతా ఎక్కడంటే అక్కడ రింగులు గుచ్చుకుంటున్నారు. అది పెయినే కదా. పెయిన్లో కూడా
ఒక ఎంజాయ్మెంట్ చూసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సెక్సువల్గా కూడా ఒకరినొకరు హింసించుకొని ఎంజాయ్ చేసే ఒక మెథడ్ కూడా ఉంది. బీడీఎస్ఎం మీద అంటారు దాన్ని. అలాగా పెయిన్లో కూడా ఇది చేయడం అనేది వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇది ఆచారం కూడా కలిసి వచ్చింది, ఒక థ్రిల్ ఇస్తుంది. మేము కూడా చిన్నప్పుడు ఇటువంటిప్పుడే ఒక కర్రలకి ఇది బట్టి చేసేవాళ్ళం, కానీ కొట్టుకునేవాళ్ళం. మా ఊర్లో కూడా ఉంది ఆచారం. కొట్టుకునేది ఉండదు, ఊరికే అరుస్తారు. కోబలి ఆబలి ఏదో అరుస్తూ ఉంటారు. అది ఒక సరదాగా ఉంటుంది, అంతే. కొట్టుకోవడం అయితే లేదు, నేను చూడలేదు. కానీ ఇక్కడ ఇప్పటి నుంచో కూడా వింటున్నా నేను, ఈ దేవరగట్లు కొట్టుకోవడం ఉంది. దీనివల్ల తల్ల పగలుతూ ఉంటాయి. కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా, కర్రలు పట్టుకున్న ప్రతి ఒక్కడికి నా తల పగలొచ్చని తెలుసు కదా, మరి ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకి ఒక థ్రిల్ ఇస్తుంది, పగిలితే పగలని అనుకుంటారు. ఒక నమ్మకం కూడా దాని వెనక ఉంది. ఈ రెండు కలిసి, ఎందుకంటే ఇప్పుడు మనకి WWF ఉంది కదా, రెజ్లింగ్ పోటీలు, దాంట్లో కూడా ఎముకలు ఇరిగిపోతాయి, చచ్చిపోతారు. అయినా గేమ్స్ ఎందుకు ఉంటాయి అంటే వైలెంట్ గేమ్స్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కూడా మోడర్నిటీ పెరిగినా కూడా వైలెంట్ గేమ్స్ అనేవి పెరిగాయి. సో అంటే ఒక రకమైన సెల్ఫ్ శాడిజం అంటారు, మనల్ని మనం హింసించుకోవడానికి కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు. అంటే ఒక సైకాలజిస్ట్, లకానీ అన్న సైకాలజిస్ట్ ఏమంటాడంటే, హ్యూమన్ బీయింగ్స్ నీడ్ సఫరింగ్ టు ఫీల్ అలైవ్ అంటాడు. హ్యాపీనెస్ కాదు, సఫరింగ్ ఉంటే మనం అలైవ్గా ఫీల్ అవుతాం. మనకేదో ఒక కష్టం ఉండాలి, అప్పుడే మనం జీవించినట్టు ఫీల్ అవుతాం అనేది ఆయన సైకాలజీ. సో అలాగా ఇవన్నీ కలిస్తే వీళ్ళకి అలవాటు అయిపోయింది, చేసుకుంటున్నారు. దీన్ని గవర్నమెంట్ ఆపే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆపితే మా సంస్కృతి, మా నమ్మకాలను మీరు ఇబ్బంది పెడుతున్నారని సంఘాలంతా రంగంలోకి వస్తారు. అందుకని పోలీసులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ వైలెన్స్ లేకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి కూడా విక్రాంత్ పాటిల్ లాస్ట్ ఇయర్ అక్కడ జరిగింది కాబట్టి విక్రాంత్ పాటిల్ ఎస్పీ 800 మంది పోలీసులను మోహరించారు అక్కడ. అట్లాగే 100 CCTVలు పెట్టారు, చుట్టూ 4 డ్రోన్లు పెట్టారు, ఒక 50 బెడ్ల మెడికల్ తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు అక్కడ. ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు కొట్టుకొని 100 మంది సీరియస్గా గాయాలైపోయినాయి. ఇదేంటంటే వీళ్ళకి ఏదో ఇది ఉంది, కొండ మీద నుంచి దిగుతారు, 500 అడుగులు ఎంత ఉంటుంది ఆ కొండ మీద నుంచి వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంది. ఆ పాదాల గట్టు, రక్షపద, బసవన్న గుడి, సమీవృక్షం, ఇలాంటి స్టెప్స్ ఉంటాయన్నమాట. అక్కడక్కడ ఆగి కొట్టుకోవడం అవి జరుగుతుంది. మధ్యలో కార్ణికం అంటారు, అంటే మెయిన్ పూజారి భవిష్యత్తు అని చెప్తాడు. ఈ ప్రతి చోట్ల ఇక్కడ కూడా ఉంది కదా, తెలంగాణలో భవిష్యం చెప్పడం అంటారు కదా, అది ఉంది. ప్రతి చోట ఫ్యూచర్ని చెప్పడం. జనరల్గా ఏంటంటే ఫ్యూచర్లో కష్టాలు, ఒక హోప్, మీకు ఈ కష్టాలు ఉంటాయి, మీకు హోప్ అనేది ప్రెడిక్షన్ అనేది ప్రతి దీంట్లోనూ ఫెస్టివల్స్లోనూ ఒక భాగంగా ఉంటుంది. అలాగా ఇక్కడ కార్ణికం అని పిలుస్తారు దీన్ని, కార్ణికం చెప్తాడు. తర్వాత ఆయన కూడా కొద్దిగా గాయపరుచుకుంటాడని కూడా అంటున్నారు అనమాట. సో మొత్తంగా ఏంటంటే గణపతి పూజ, కనకధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణ, ఇట్లాంటివి రకరకాల స్కీమ్స్ ఉంటాయి ఆ ఫెస్టివల్లో. అలా వచ్చి వీళ్ళు ఆ స్టెప్స్ ఒక్కొక్క చోట ఆగి కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది 2 గ్రామాలుగా విడిపోతాయి, 2 బృందాలుగా, మొత్తం 17 గ్రామాలు అని చెప్తున్నారు. కొన్ని గ్రామాలు అయితే నెరని తాండ, కొత్తపేట, పాదాలగట్ట, ఇది ఒక ఏరియా అయితే, ఇంకోటేమో అరికరే తాండ, సులువాల, ఎల్లార్తి, గురుకోల, బలిహల్ల, విరూపాపురం, ఇలాంటి కొన్ని గ్రామాలు. ఇలాగా వాళ్ళు విడిపోతున్నారు. కులాల వారిగా విడిపోయేది కూడా ఉందని కొంతమంది చెప్తున్నారు. అంటే అక్కడ లింగాయతులు, ఇది వచ్చి కర్ణాటక దగ్గర ఉంటుంది, లింగాయతులు, రెడ్డి, ముస్లిము, వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటే, ఎస్సీలు, యాదవ, కురుమ అంటే దళిత బహుజనులు ఒక బ్యాచ్ ఉంటే మిగతా వాళ్ళు ఒక బ్యాచ్, ఇలాగా కూడా విడిపోతారని కూడా చెప్తున్నారు. దీనికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా చూడడానికి వస్తారు ఈ ఫెస్టివల్ని. అంటే ఇది ఒక ఆచారంగా మారి, థ్రిల్గా మారి, దీన్ని ఇంకా మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక దీన్ని ఇంకా పెంచి చేస్తున్నారు తప్ప తగ్గట్లేదు. కాకపోతే ఏంటంటే ఆచారం అనేది ప్రజల్ని హింసించే విధంగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అంతవరకు అయితే ఓకే, కానీ ఆచారం పేరుతో మేము కొట్టుకొని చేస్తామంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. కానీ వీళ్ళు ముందస్తు అయితే పోలీసులు పాపం జాగ్రత్తగానే అన్ని చేశారు, కానీ ఆపలేకపోయారు. ఎందుకంటే కొట్టుకోవడాన్ని ఎలా, అంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఆ జనంలో వెళ్ళి పోలీసులకి వెళ్తే పోలీసులకు కూడా పడతాయి దెబ్బలు. ఆ పరిస్థితి ఉండడం వల్ల సైలెంట్ అయిపోయారు. ఇది మామూలుగా కొట్టుకుంటున్నారు అనుకున్నారు, రెచ్చిపోయారు ఆవేశంలో. మామూలుగా ఇలాంటి చోట్ల మందు వేయడం కూడా మనం చూస్తుంటాం. వాళ్ళకి ఆ టైం